ఆచార క్రియలు మన జీవితాలలో చేస్తూ దేవునికి సంతోష పెట్టాలి. దేవుణ్ణి మనం అనుకుంటే విధేయత కలిగి ఉండాలంట. విధేయత లేకుండా దేవుణ్ణి మనం సంతోషపరచడం కాక కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. హల్లెలూయా. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొని తగినది. దేవునికి స్తోత్రం. ఏంటంట? పిల్లలు ఎవరి మాట వినాలి? విధేయత కలిగి తల్లిదండ్రుల మాట వినాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు తండ్రి కూడా ఎంత చక్కగా సంతోషిస్తాడంటే, విశ్వాసంతో ఆ జీవితాన్ని కొనసాగించినప్పుడు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మహిమగలడు. దేవుని వెతుకువాడు, దేవుని హల్లెలూయా వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేవాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మనకు తెలియజేసి, దేవుడికి సమూయేలు ప్రవక్త ఈ యొక్క సౌలు విషయంలో చెప్పిన మాటలన్నీ కూడా అవిధేయతతో తన ఒక పరిచర్యను అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. చూద్దాం. దేవుడికి మహిమ కలుగు. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పోటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట యను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహములు గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపం అని ఎంతో బాధపడుతుంది. కానీ పాపం చేయడానికి పూనుకుండా లేదా? పూనుకుండు. దేవుడు ఆజ్ఞిస్తుండా లేదా? దేవుని మాట వినడం కంటే వేరేది ఏది లేదంటే దేవుని సంతోషపరచడానికి ఆయన చెప్పిన ప్రతి మాట వినడం. దేవా నేను చిత్తం, అబ్రామా అనగానే అబ్రాము చిత్తం ప్రభా నేనున్నా అన్నాడంట. అట్లా అందుబాటులో దగ్గరికి దేవుడికి దొరికే అంతగా మనం ఉండాలి. మన బిజీ షెడ్యూల్లో మన ఉన్నప్పుడు దేవుడికి విధేయత మనం చూపించినట్టయితే ప్రతి ప్రార్థనలో, ప్రతి సావాసంలో, ప్రతి సంతోషంలో దేవునితో పాలువారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని పాలు మన జీవితాలలో విస్తరింపబడుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తం జరిగించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవునికి హల్లెలూయా. దేవుని చిత్తం లేకుండా, దేవుని సంతోషపరచకుండా మనం ఏ పని చేసినా దాంట్లో విజయం ఉండదు. సంతోషం లేని పని దగ్గర అంత బాధ, వేదన, ఇబ్బంది ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. గొర్రెల గొప్ప కాపరి ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములతోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగ యుగములో మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో దేవుని సంతోషపెట్టి దేవుని విధేయతని మన జీవితాలలో విస్తరింపజేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి సన్నిధికి స్తోత్రం. గొప్పది అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి, బిడ్డలు దీవించి రక్షించి కృప చూపించండి. నిన్ను సంతోషపెట్టి, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నీతో జీవించే బిడ్డలుగా, నీతో ప్రయాణించే బిడ్డలుగా, విశ్వాసంలో ఆయన ఇంకా ముందుకెళ్ళే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.